క్రైస్తవ్యాన్ని అనుసరిస్తూ అనేక మంది దైవ సేవకులను సువార్త పరిచర్యకై తన ఊరు నుండి ఆ నేలే ఇతరత్ర ప్రాంతాలకు, ఇతరత్ర రాష్ట్రాలకు, ఇతరత్ర దేశాలకు కేవలం పరిచర్యలో భాగంగా పంపించినటువంటి మహాఘనమైనటువంటి గ్రామం. ఆ గ్రామం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆ గ్రామం ఎక్కడో లేదు, మనకి సమీపంలోనే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన గుంటూరుకి అతి సమీపంలో ఉన్నటి గ్రామమే అది. అలాగే దాదాపుగా 1905వ సంవత్సరం నుండి, అంటే నాటికి చారిత్రకంగా చూసుకున్నట్లయితే వందే మాతర ఉద్యమం ప్రారంభమవుతున్నటువంటి సమయంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రాచీన క్రైస్తవ్య పునాదులపై నిర్మింపబడిన బలమైనటువంటి సంఘం లేదా బలమైనటువంటి గ్రామమే అది. దాదాపుగా 50 మంది దైవ సేవకులను తయారు చేసినటువంటి గ్రామం అది. ఒక చిన్న గ్రామంలో, ఒక మారుమూల, ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి ఆ సమయంలో, స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రానికి అంటే దాదాపుగా ఒక 40 ఏళ్ల ముందుగా క్రైస్తవ్యాన్ని స్వీకరించి క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తూ తమ బిడ్డల్ని కూడా దైవ సేవకులుగా పంపినటువంటి మహోన్నతమైనటువంటి గ్రామం గురించి మనం తెలుసుకోబోతున్నాం. పదండి అక్కడికి వెళ్ళి చూసొద్దాం. ఒక్క నిమిషం. ఆ గ్రామంలో ఒక ప్రత్యేకమైనటువంటి వినూత్నమైనటువంటి ఆచార సాంప్రదాయం కూడా ఉంది. అది కూడా తెలుసుకుందాం. ఆచార సాంప్రదాయం ఏంటి అని అంటే, సహజంగా ఎక్కడైనా చర్చి వార్షికోత్సవాలు కానీ, గుడి పండుగలు కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి ప్రార్థనా క్రమాలు కానీ జరుగుతున్నటువంటి సమయంలో ఆ తర్వాత అక్కడ విందు భోజనాలు ఏర్పాటు అనేది ఉంటుంది. బట్ ఆ చర్చి పండుగలో అక్కడ విందు కార్యక్రమాలు అనేవి ఏవి పెద్దగా ఉండవు. మరి దూరం నుంచి వచ్చినటువంటి బంధువులు లేదా క్రైస్తవ విశ్వాసులు పండగ చూడడానికి అక్కడ ఆ చర్చిలో ప్రార్థనలో పాల్గొనడానికి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు భోజనాల సదుపాయానికి ఇబ్బంది పడతారు కదా అనుకుంటే అలాంటి ఇబ్బందులు ఏమీ రావు. ఆ గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు అక్కడికి ప్రార్థనలకై వచ్చినటువంటి వారిని తమ బంధువులుగా, తమ స్నేహితులుగా, అక్కడ నిల్చున్నటువంటి వారిని ఇంటికి పిలుచుకొని వెళ్ళి మా దగ్గర భోజనం చేయండి అని చెప్తారు. మా ఇంటిలో చేయి కడగండి అని చెప్తారు. ఒక వినూత్నమైనటువంటి ఆచార సాంప్రదాయం అది. సో నేనైతే ఇంతకుముందు విన్నప్పటికీ కూడా చాలా గొప్ప సాంప్రదాయంగా దీన్ని భావించవచ్చు. ఎందుకనంటే ఎక్కడి నుంచో వచ్చి ఆహార సదుపాయాలకు ఇతరత్ర వాటికి ఇబ్బంది పడుతున్నట్టు అక్కడ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళే స్థానికులే వచ్చి ఎక్కడి నుండి వచ్చారు, ప్రార్థనకు వచ్చారు, సరే మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అనే ఒక క్రమం కూడా చాలా అద్భుతమైనది. చెప్పుకున్నాం కదా, క్రీస్తు శకం 1905వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ట్రెడిషన్ అక్కడ కంటిన్యూస్లీ జరుగుతూనే ఉంది. అది ఎక్కడో కాదు, అక్కడ క్రీస్తుని ఆరాధించడానికి, క్రీస్తుని స్తుతించడానికి, మన ప్రభు అయిన క్రీస్తుకి మన వేడుకోలు ఆలించుకోవడానికి ఫ్రాన్సిస్ జేవియర్ గారి పేరు మీద ఏర్పాటు చేయబడినటువంటి చర్చ్, మన తెలుగులో చెప్పుకోవాలంటే పునీత ఫ్రాన్సిస్ సెవరి గారి చర్చ్. ఆ చర్చికి అనుబంధంగానే నాటి కాలం నుండి కూడా క్రైస్తవ్యం అంటే కేవలం వాక్యము ఇది మాత్రమే కాదు, మంచి మాటలు, మంచి నడవడికే కాదు, సమాజానికి సేవ అనేటువంటి దృక్పథంతో కూడా అక్కడ ఒక స్కూల్ కూడా ఆనాటి కాలంలోనే నెలకొల్పడం జరిగింది. ఆ స్కూల్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి 30-40 గ్రామాల్లో కూడా నాటి కాలం నుండి నేటి వరకు కూడా విద్యాసేవ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. సో వెళ్ళి అక్కడ ఏంటి ఎలా అనేది క్లియర్గా, గుంటూరు నుండి దాదాపుగా నా కారులో 40 నిమిషాల ప్రయాణం తర్వాత పచ్చని పంట పొలాల మధ్య ఒక కూల్ వెదర్తో చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది అక్కడ వాతావరణం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ఊరికి అంతకుముందు కొన్నిసార్లు అటు సైడ్గా వెళ్ళినప్పటికీ కూడా ఆ పుణ్యక్షేత్రాన్ని, ఆ పవిత్ర స్థలాన్ని చూసే అవకాశం నాకు ఈరోజు దక్కింది. ఈరోజు డిసెంబర్ 3 శివరివారి పండగ రోజు. ప్రార్థనలకై దూరం నుంచి వస్తున్నటువంటి
విశ్వాసులకు, భక్తులకు ఇక్కడ కార్ పార్కింగ్, వెహికల్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఆ చర్చి యొక్క ముఖద్వారం. వేల సంఖ్యలో చాలామంది క్రైస్తవ విశ్వాసులు ఇక్కడ చేరడం జరిగింది. ప్రార్థనలకై ప్రత్యేకించబడి చాలా రద్దీగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. ఆంధ్ర క్రైస్తవ్యానికి ఆది మూలంగా నిలిచినటువంటి పట్టు కొమ్మ పునాది అయినటువంటి గ్రామమే ఇది. అదేదో కాదు, గుంటూరుకి సమీపంలో ఉన్నటువంటి ముట్లూరు పునీత శబరివారి పుణ్యక్షేత్రం ఇదేనండి. ఇప్పుడే దేవాలయ వార్షికోత్సవ ప్రత్యేక ప్రార్థనలన్నీ కూడా అయిపోయాయి. సో భక్తులందరూ కూడా చివరి ప్రార్థనలో పాల్గొన్న తర్వాత వెళుతూ ఉండడం, అక్కడ చేరి ఉండడం చర్చి దగ్గర మనం గమనిస్తూ ఉన్నాం. ఇంతమంది వస్తారని నేనైతే అసలు ఊహించలేదు. దాదాపుగా ఈ ప్రార్థనలో, ఈ పండుగ ప్రార్థనలో 40 మందికి పైగా మత గురువులు, 30 మందికి పైగా కన్యాస్త్రీలు పాల్గొనడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, మాచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ అనేక మంది క్రైస్తవ విశ్వాసులు వచ్చి ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఫ్రాన్సిస్ జేవియర్ పునీత శబరివారు ఇండియాకి వాక్య పరిచర్యలో భాగంగా వచ్చినప్పుడు ఆయన ప్రార్థనలో జరిగిన అద్భుతాలను చిత్రీకరించి ఆ చర్చిలో గోడ మీద పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఫ్రాన్సిస్ జేవియర్ గారి జీవిత ఘట్టములో ముఖ్యమైనటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ చర్చి పైన చిత్రీకరించడం మనం క్లియర్గా చూస్తున్నాం. చర్చి అయితే రెనోవేట్ జరిగింది, బట్ పాతకాలం ఎలా ఉంటుంది చర్చి అనేది, ఆ కట్టుబడి, ఆ గట్టిగా ఉండేటువంటి ఒక కట్టుబడి అనేది మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. విశాలంగా ఉంది, టాప్ అనేది చాలా హైట్లో ఉంది. ఇది బలిపీఠం ప్రాంతం. ఆ యొక్క కథోలిక విశ్వాసంలో ఆ యొక్క పీఠం మీదే గురువులు పూజా సాంగ్యాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. నిజం చెప్పాలి అంటే చాలా అద్భుతంగా ఉంది. పూజా కార్యక్రమాల అనంతరం కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం భక్తులు మనం చూస్తూ ఉన్నాం.